రైట్ సార్. సార్ ఈ పీస్ డీల్ని చూస్తే ఏమర్థం అవుతుంది సార్? కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ చేశారు, ద గ్రేట్ డీల్ విల్ బ్రింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు ద హోల్ రీజియన్. మెనీ ప్రెసిడెంట్స్ హ్యావ్ ట్రైడ్ టు మేక్ పీస్ విత్ ఇరాన్ and all have failed before me. The leaders of the region have for the first time found a president who can help them achieve real peace. With the opening of the strait upon the signing of the deal on Friday, for purposes of mine removal, oil will flow on both ends again for the region and the world. So ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు సార్? ఇరానా లేకపోతే అమెరికానా? ట్రంప్ సెల్ఫ్ డబ్బా కూడా పరాకాష్ట ఇది. సో ఇంతవరకు ఏ అధ్యక్షుడు ఇరాన్ ఈ ప్రాంతంలో శాంతి తేలే నేనే తెచ్చానండి. అసలు శాంతి చెడగొట్టిందే నువ్వు తెచ్చెక్కడిది. ఇప్పుడు 2015లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ 5 మెంబర్స్, అలాగే మీకు ఈ ఇరాన్ ఇవన్నీ దేశాలు కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇరాన్ అణుబాంబు తయారీకి అవకాశమే లేకుండా పోయింది. దీన్ని IAEA ధృవీకరించింది. US డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్, US కౌంటర్ టెర్రరిజం చీఫ్ అమెరికన్ పార్లమెంట్కి ఇచ్చిన నివేదికల్లో అంగీకరించారు. సో అసలు ఎక్కడా గొడవే లేదు కదా. సో 2018లో ట్రంప్ ఫస్ట్ టైం వచ్చి ఈ ఒప్పందం నుంచి విత్డ్రా అయ్యాడు, శాంక్షన్స్ విధించాడు. తర్వాత సెకండ్ టైం వచ్చాక యుద్ధం చేశాడు. ఇందులో ట్రంప్ సాధించింది ఏంటి? అసలు ట్రంపే పీస్ని చెడగొట్టాడు. ఇప్పుడు పీస్ నేనే కాపాడానని ఏ ప్రెసిడెంట్ చేయలేదు. ఈ ప్రెసిడెంట్ ఎవరు చాలా గొప్ప పని చేశాడని చెప్తున్నాడు. ఏం చేసావా అంటే స్టేట్ ఆఫ్ హార్మజ్ తెరిపిస్తున్నా, ఫ్రీగా ఆయిల్ ఫ్లో అవుతుంది. అయ్యా ఫిబ్రవరి 28 ముందు ఫ్రీగా ఫ్లో అయింది, స్టేట్ ఆఫ్ హార్మజ్ తెరిచే ఉంచుకుంది కదా. నీవు దాడి చేస్తేనే కదా స్టేట్ ఆఫ్ హార్మజ్ ఇరాన్ మూసేసింది, ఇరాన్ మైన్స్ పెట్టింది. ఇప్పుడు ఆ స్టేట్ ఆఫ్ హార్మజ్ తెరిపించడము, స్టేట్ ఆఫ్ హార్మజ్లో పెట్టినటువంటి మైన్స్ మందు పాత్రలు తొలగించడము, ఫ్రీగా ఆ షిప్స్ ప్రయాణం అటు నుంచి ఇటు వెళ్ళడము తన గొప్ప విజయంగా ట్రంప్ చెప్పుకుంటున్నాడు. సో అది దానికన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా? అవన్నీ కూడా ఫిబ్రవరి 28 వారికన్నా ముందు ఓపెన్ ఉన్నది, ఎవరు అభ్యంతరమే చెప్పింది లేదు. నీ యుద్ధం వల్ల వచ్చిన సమస్యను యుద్ధం ఆగితే అది ఆగుతుంది, అని నువ్వు చేసేది ఏమున్నది? యుద్ధం ఆగితే ఆటోమేటిక్గా ఆగుతుంది. అందువల్ల తానే వార్ సృష్టించి, తానే పీస్ని చెడగొట్టి, తానే మళ్ళీ వారిని ఆపి మళ్ళీ నేనే పీస్ శాంతి దూతాంతి, ఇంతకన్నా అరాచకత్వం ఇంకేమైనా ఉందా? సో అందువల్ల ఇదొక పరాకాష్ట. ఇక ఎవరు గెలిచినట్లు అంటే ఏ వార్లో కూడా ఎవరు విన్నర్స్ ఉన్నారు. ఈ వార్లో ఇద్దరు లూజ్ అయ్యారు, అనుమానం లేదు. కానీ అల్టిమేట్గా అమెరికా ఏం కోరుకున్నది? ఇరాన్ ఈ యుద్ధం అమెరికా మొదలుపెట్టింది, ఇరాన్ మొదలుపెట్టలేదు. మనకు అర్థం కావాల్సింది అంటే ఇరాన్ ఎక్కడా అమెరికా పైన దాడి చేయలే. అమెరికా ఇజ్రాయిల్ మొదలు పెట్టాకనే ఇరాన్ రియాక్ట్ అవుతూ వచ్చాయి. ఇరాన్ ముందుగా ఏకపక్షంగా అమెరికా పైన దాడి చేయలేదు. అది మనకు అర్థం కావచ్చు, బ్యాక్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. సో అమెరికా ఎందుకు యుద్ధం చేసింది? యుద్ధ లక్ష్యాలు ఏంటి? మొదట్లో ఏమన్నారు? రెజీమ్ చేంజ్ మా లక్ష్యము అన్నారు. తర్వాత ఏమన్నాడు? అసలు అది మా లక్ష్యమే కాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ లక్ష్యం ఆల్రెడీ సాధించామన్నాడు. సో కమేని అంతమయ్యారు. కానీ మనకు అర్థమవుతుంది, ఇప్పుడు ట్రంప్ ట్వీట్లో ఉంది కదా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని ఆయనే రాశాడు. సో ఎక్కడ రెజీమ్ చేంజ్ అయింది? అదే ఇస్లామిక్ రెజీమ్ ఉంది. వ్యక్తులు మారారు తప్ప వ్యవస్థ మారలేదు కదా. సో అందువల్ల రెజీమ్ చేంజ్ జరగలేదని ట్రంప్ ట్వీట్లోనే అర్థమవుతుంది. విత్ ఇస్లామిక్ రిపబ్లిక్ అన్నాడు. ఇక రెండవది ఏమన్నాడు? ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని నేను ధ్వంసం చేస్తాం, ఇక ఇరాన్ అణుయుద్ధము చేయదు, అణ్వాయుధము తయారు చేయదు అని చెప్పాడు. సో ఏం జరిగింది? ఎప్పటిదాకా డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్, అలాగే డైరెక్టర్ కౌంటర్ టెర్రరిజం వీళ్ళందరూ చెప్తూ వచ్చారు, అయ్యా ఇరాన్ అణుబాంబు తయారు చేసే పరిస్థితిలో లేదు, IAEA పర్యవేక్షణలో ఉండగా అని అన్నారు. కానీ IAEA పర్యవేక్షణ ఎత్తివేసింది అమెరికా. సో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం చేస్తామంటూ 2025 జూన్లో అటాక్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అటాక్ చేశాడు. కానీ ఇంతవరకు అమెరికన్ పార్లమెంటుకు అమెరికన్ అధికారులే ఇచ్చిన నివేదిక ప్రకారం డిగ్రేడెడ్ బట్ నాట్ డిస్ట్రాయిడ్, అంటే దెబ్బతిన్నాయి తప్ప నాశనం కాలేదు అని. ఎందుకంటే ఇరాన్ తన న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొత్తం అండర్ గ్రౌండ్లో అప్ టు 600 feet
లోపల మీకు బంకర్లలో దాచిపెట్టింది. అందువల్ల ఇంతవరకు అవకాశమే లేదు. ఇప్పుడు ఈ ఎంఓయు కుదిరాక 60 రోజుల్లో న్యూక్లియర్ ఇష్యూ పైన టాక్స్ నడుస్తాయి. అప్పటిదాకా మనం చెప్పలేం ఇరాన్ ఏం ఒప్పుకుంటుందని. ట్రంప్ చెప్పేదేమో లేదు 60 రోజుల్లో ఇరాన్ ఒప్పుకుంటుంది, న్యూక్లియర్ ఫెసిలిటీస్ వదిలేసుకుంటుంది, మేము తెచ్చేసుకుంటాం వాటన్నిటిని యురేనియం నిల్వల్ని, కాదంటే మళ్ళీ యుద్ధం చేస్తామంటున్నాడు. బట్ ట్రంప్ ట్రెండ్ చూస్తే నన్ను అలాగే నానుస్తాడు తప్ప ఏమీ చేయడు. చూడాలి అది ఒక్కటి మాత్రం. కానీ ఇప్పటికైతే ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పైన ఇరాన్ తన వైఖరి ఏమీ మార్చుకోలేదు. అమెరికానే తోకమ్మడిచి ఎంఓయు కుదుర్చుకుంది. గౌరవప్రదంగా ఏం చేసిందంటే దాన్ని క్లోజ్ చేయకుండా నెక్స్ట్ 60 డేస్లో నెగోషియేట్ చేస్తామని రాసుకొని ట్రంప్కి ఒక ఫేస్ సేవింగ్ అయింది. అందువల్ల రెజీమ్ చేంజ్లో అమెరికా సక్సెస్ కాలే, ఇరాన్ న్యూక్లియర్ అంశంలో సక్సెస్ కాలే. ఇక మూడవది ఇరాన్ మిసైల్ కేపబిలిటీ. ఆ ఇరాన్ మిసైల్ కేపబిలిటీ నుంచి అసలు ఒప్పందం గురించి ప్రస్తావన కూడా లేదు. సో అది చర్చలోనే లేదు ఇరాన్ మిసైల్ కేపబిలిటీ ఆపాలని. నాలుగవ డిమాండ్ ఏంటి అమెరికాది? ఇరాన్ తన ప్రాక్సీస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి ఇచ్చేటువంటి మద్దతును ఉపసంహరించుకోవాలి అని. సో ఆ మద్దతును ఆపేయాలని. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో గాజాలో హమస్, లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీస్ అండ్ ఇరాక్లో షియా మిలిషియా. అది ఆ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పైన ఎక్కడా ఇందులో మెన్షనే లేదు. అంటే ఇరాన్ తన ప్రాక్సీస్కి మద్దతు ఇవ్వకూడదు అనే అంశమే లేదు. మరి ఇక ట్రంప్ ఏం సాధించినట్లు? ట్రంప్ ట్వీట్లు ఎక్కడనుందా రెజీమ్ చేంజ్ ప్రస్తావన లేదు, ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ ప్రస్తావన లేదు, ఇరాన్ మిసైల్ కేపబిలిటీ ప్రస్తావన లేదు, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మిత్రపక్షాలకు ఇరాన్ ఇచ్చే మద్దతు గురించి ప్రస్తావనే లేదు. మరి ట్రంప్ ఏం సాధించారని చెప్పుకుంటున్నాడు? స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెరిపించాలని చెప్పుకుంటున్నాడు. అయ్యా తెరిచే ఉంది, యుద్ధానికి ముందు యుద్ధం చేస్తే మూసేశారు, ఇప్పుడు యుద్ధం ఆగితే తెరిచేశారు. కానీ దాన్ని తెరిపించాను, నేను అద్భుతం సాధించానని చెప్పుకుంటున్నాడు. కానీ అసలు యుద్ధానికి ఎంచుకున్న ఏ లక్ష్యము నెరవేరలేదు. ఇక మిగిలింది ఏంటి? ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి ఏం సాధించింది అంటే ఇరాన్ శాంక్షన్స్ ఎత్తివేయాలని దానికి అంగీకరించింది అమెరికా. అలాగే ఇరాన్ నిధులు అమెరికా స్తంభించి పెట్టింది, వాటిని విడుదల చేయాలని దానికి అమెరికా అంగీకరించింది. సో తనపైనే కాదు తన ప్రాక్సీస్ పై కూడా దాడులు ఆపాలి, ఇంక్లూడింగ్ హిజ్బుల్లా పైన, దానికి అమెరికా అంగీకరించింది. సో ఇరాన్ చెప్పిన 3 అమెరికా అంగీకరించింది. 4వది తన మిసైల్ కేపబిలిటీ ముట్టుకోవద్దన్నారు, దానికి అంగీకరించింది. సో ఇరాన్ చెప్పిన అన్నిటికీ అమెరికా అంగీకరించింది. ఒక్కదానిపైన ఇరాన్ ఏంటంటే వెనక్కి తగ్గింది, టోల్ విధించడం. ఎందుకు వెనక్కి తగ్గింది? అది మొదటి నుంచి ఇరాన్ చెప్తోంది, మా పునర్నిర్మాణానికి మీరు నిధులు ఇస్తే మేము టోల్ వేయము, లేకపోతే టోల్ వేస్తామన్నారు. ఇప్పుడు ఈ ఒప్పందంలో అది కూడా చర్చించుదామని ఒప్పుకున్నారు. ఇక మరి ఇరాన్ క్లియర్గా కనబడుతున్నాయి కదా. అమెరికా డిమాండ్లోమో ఏవి ఒప్పుకోలేదు ఇరాన్, అయినా అమెరికా ఒప్పందాన్ని సిద్ధపడింది. ఇరాన్ తన డిమాండ్లన్నీ సాధించింది కదా. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరు గెలిచారని. సో ఇక నెక్స్ట్ 60 డేస్లో గనక ఇరాన్ తన యురేనియం నిల్వల్ని అమెరికాకి అప్పచెప్పినా, మరో దేశానికి అప్పచెప్పినా, లేదా సిగ్నిఫికెంట్గా డిస్ట్రాయ్ చేసినా అప్పుడు మాత్రం ట్రంప్ విజయం సాధించినట్టు. అప్పటిదాకా అమెరికా సాధించింది ఏమీ లేదు. ఇప్పటికైతే అమెరికా కన్నా ఇరానే ఈ ఒప్పందం ద్వారా ఎక్కువ సాధించింది. సో ఎక్కడా మీరు అమెరికా ఏ విషయంలో సాధించిందని ట్రంప్ కూడా చెప్పుకోవడం లేదు కదా. ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఇప్పటికీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెరిపించాను ఒక్కటే చెప్పుకుంటున్నాడు, మిగతా ఏవి చెప్పుకుంటలేడు కదా. సో అందువల్ల ఇట్స్ ఎ క్లియర్ కేస్ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ది స్పష్టంగా పై చేయింది. కానీ నెక్స్ట్ 60 డేస్లో ఒక్క న్యూక్లియర్ ఇష్యూ పైన ఇరాన్ ఒప్పిస్తే అమెరికా గ్రేటెస్ట్ విక్టరీ సాధించినట్టు, లేకపోతే ఏవీ లేదు. మళ్ళీ మొదటికొచ్చి పోనీయండి, ఇరాన్ పైన గతంలో ఒబామా కాలంలో కొంచెం ఒప్పందం కుదిరితే కూడా ఏమున్నది, అది ఇరాన్ ఒప్పందానికి ఎప్పుడూ రెడీగా ఉన్నది. సో ఒబామా టైంలో కుదిరిన అమెరికా ఇరాన్ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలిగింది, కానీ ఇరాన్ వైదొలగలేదు కదా. మేము ఎప్పుడూ రెడీ అని అంటుంది కదా ఇరాన్. సో అందువల్ల కొత్తగా అమెరికా సాధించింది ఏమీ లేదు ఈ వారం.